నీతి కథలు ఎ బాయ్ హెల్పింగ్ ఏ స్ట్రీట్ డాగ్. సన్వేల్లోని నిశ్శబ్ద పరిసరాల్లో ఇది ఒక చల్లని సాయంత్రం. సూర్యుడు తక్కువగా పడిపోయాడు. వంకరగా తిరిగే వీధుల్లో బంగారు రంగులు వేస్తాడు. ఉత్సుకతతో కూడిన హృదయంతో ఉన్న 8 ఏళ్ల బాలుడు చిన్న బాలాజీ ఉల్లాసమైన రాగంతో ఈలలు వేస్తూ పాఠశాల నుండి ఇంటికి వచ్చాడు. కాని అతను అది విన్నాడు, ఒక సందు మూలలో నుండి ఒక మందమైన వింపర్. బాలాజీ ఆ శబ్దాన్ని జాగ్రత్తగా సమీపించి చలికి వణుకుతున్న ఒక వీధి కుక్కను చూశాడు. దాని బొచ్చు మురికిగా మరియు మ్యాట్గా ఉంది, మరియు దాని పాదాలలో ఒకటి గాయపడినట్లు కనిపించింది. భయపడిన జీవిని ఓదార్చడానికి బాలాజీ గుండె కరిగిపోయింది. బాలాజీ తన బ్యాగ్ని పరుగెత్తి మధ్యాహ్న భోజనం నుండి భద్రపరచిన శాండ్విచ్ని బయటకు తీశాడు. అతను దానిని చిన్న ముక్కలుగా చేసి కుక్కకు అందించాడు. మొదట కుక్క వెనుకాడింది, కాని ఆకలి గెలిచింది మరియు అది జాగ్రత్తగా దగ్గరికి వచ్చింది. కొంతకాలం తర్వాత కుక్క బాలాజీని నమ్మడం ప్రారంభించింది. దాని గాయపడిన పావును చూసి బాలాజీ దానిని విడిచిపెట్టలేనని నిర్ణయించుకున్నాడు. అతను కుక్కను మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అది విలువైన సంపదగా భావించాడు. బాలాజీ కుక్కను పొరుగున ఉన్న వెట్ క్లినిక్కి తీసుకువచ్చాడు. దయగల పశువైద్యుడు పావును పరీక్షించి గాయానికి చికిత్స చేయవచ్చని బాలాజీకి భరోసా ఇచ్చాడు. బాలాజీ కుక్క పక్కనే ఉండి దాని పంజాను సున్నితంగా పట్టుకున్నాడు. రోజులు గడిచాయి. ఇప్పుడు బడ్డీ అని పేరు పెట్టబడిన కుక్క బాలాజీ సంరక్షణలో మరింత బలపడింది. ఇద్దరూ విడదీయరానివారు అయ్యారు. అంతులేని సాహసాలు మరియు నవ్వులు పంచుకున్నారు. బాలాజీకి కుక్క మాత్రమే కాదు, జీవితానికి నమ్మకమైన స్నేహితుడు దొరికాడు. కొన్నిసార్లు దయ యొక్క సాధారణ చర్య జీవితాలను శాశ్వతంగా మార్చగలదు. బాలాజీ మరియు బడ్డీ కోసం ఆ చల్లని సాయంత్రం ఒక అందమైన బంధానికి నాందిగా మారింది. ఇది కరోనా, నమ్మకం మరియు స్నేహం యొక్క కథ. ఈ కథ నీతి, ఈ సంస్కరణ ప్రతి సంబంధిత సన్నివేశానికి బాలాజీ మరియు కుక్క యొక్క వివరణాత్మక వివరణలను జోడిస్తుంది. ఈ వీడియో నచ్చింటే లైక్ కొట్టండి. మరిన్ని వీడియోలు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ ప్రసూ గేమా.